హలో అండి. ఫ్యామిలీ అంతా కలిసి పోచమ్మ టెంపుల్‌కి వెళ్తున్నాము. ఆల్రెడీ మేము 2 మంత్స్ బ్యాక్ వెళ్ళాం. బట్ ఇప్పుడు మా అక్క వాళ్ళు మేక డప్పులతో నల్ల పోచమ్మ, కాచంపల్లి పోచమ్మ టెంపుల్‌కి వెళ్తున్నాము. నేను మాత్రం పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళేసరికి లేట్ అయ్యింది. మేము వెళ్ళేసరికి అమ్మవారికి కావాల్సినవన్నీ సిద్ధం చేశారు. అందరం కలిసి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాం. అక్కడ మాతో పాటు పిల్లలు కూడా ఎండలో అమ్మవారికి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రదక్షిణలు కంప్లీట్ అయ్యి అలా నిలబడేసరికి మా అమ్మమ్మకి అమ్మవారు అమ్మవారు చెప్పినట్లు అమ్మవారి కోసం తెచ్చిన వెండి కళ్ళు అమ్మవారు ఎక్కడున్న 1000 కళ్ళతో చూస్తుందని చెప్పి 1000 కళ్ళకుండా గాజులు, చీర, అమ్మవారి ఎదుట ఉన్న పోతరాజుకి తెల్ల టవల్ పెట్టి అందులో నుండి ఒక పోగు తీసి పోతరాజు మీద వేసి అక్కడే ఉన్న రాగి చెట్టుకు పిల్లలను చల్లగా చూడమని చెప్పి చిలకలను మా కొడుకు మా ఆయన కలిసి కట్టారు. అమ్మవారి కోసం తెచ్చిన మేకను బోనన్నం, కళ్ళు, సార నైవేద్యంగా పెట్టామో లేదో ఇలా జడత కూడా ఇచ్చింది. జడత అంటే మేక వీడియోలో చూపించినట్లుగా ఊపడం. అలా అయితేనే మేకను అమ్మవారికి బలిస్తారు. మీలో ఎవరికైనా ఇది తెలుసా? కామెంట్ చేయండి. అమ్మవారి పూజ కంప్లీట్ చేసుకొని నల్లపోచమ్మ టెంపుల్కి సేమ్ ఇలానే అక్కడ కూడా చేసాం. అమ్మవారికి ఒడిబియ్యం కట్టి అక్కడ కూడా చిలకలను కట్టి ఇదంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మా చిన్నాంటి వాళ్ళు మన తిని నుండి ముంజకాయలు తెచ్చారు. తర్వాత అందరికీ ముంజకాయలను కట్ చేసి ఇచ్చింది. ఇంత సింపుల్గా ఒక చాక్తోని కట్ చేయొచ్చు అనే విషయం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలా తీయడం చూసి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలు మేమంతా కలిసి ముంజకాయలు తినేసరికి వంటలు కూడా రెడీ అయిపోయాయి. లంచ్లోకి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ నేనే వండాను. అది ఎలా వండానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అందరం కలిసి లంచ్ చేసాం. ఈ రోజంతా మా చుట్టాలతో మా ఇల్లంతా కలకలలాడుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.